అయితే మన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే కార్యం పెట్టుకునే కదా ఈ సర్కారోళ్ళు. మన ఉత్తమ్ కుమార్ సారు చాలా ప్రిపేర్ అయిపోయి ఆఖరికి రేవంత్ సార్తోని కీసులాటలు పెట్టుకొని మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అసెంబ్లీలో పెట్టుకున్నాడు. ఆఖరికైతే ఏమో చెప్తారు అనుకుంటే గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను జోలపాట లెక్క మారిపోయింది. ఆగు. ఆహా, అసెంబ్లీలో ఎంత మంచిగా నిద్రపోతురో చూడు మన గౌరవ సభ్యులు. ఓ దిక్కు మన ఉత్తమ్ కుమార్ సారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చదువుకుంటా పోతుండు. ఇక అందులో ఏం లేదని వాళ్ళకు సమాజ్ అయినట్టున్నది. ఇంకేమున్నది, ఎమ్మెల్యేలకు జోలపాట వాడినట్టు కొట్టింది. సారు మాట్లాడుతుంటే మంచిగా ఆవలింతలు తీసుకుంటా నిద్రపోయారు. జోల జోలమ్మ జోల జేజేల జోల జేజేల జోల నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల నిత్యమల్లే పూల జోల. ఇక పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నా తక్కువనా? ముత్తెమంతసేపు ఇట్లా కూసున్నట్టు చేసి ఇదంతా ఉత్తమ ముచ్చట్ని అనుకున్నారో ఏం పాడో గాని ఇక బయటికి పోయి అటు ఇటు తిరుగుకున్నారటనులా. మంత్రులది కూడా గదేతోవా. ఉత్తమ్ సారు ఆయనకు దోషింది ఏమో చెప్తుంటే ఇక వీళ్ళకు బోరు కొట్టినట్టు అయి ఉండాలి. ఒకళ్ళెనుకో ఒకళ్ళు మెల్లగా ఆడికెళ్ళి లేచిపోయారు. ఇక సీఎం రేవంత్ సార్ రెడ్డి సార్కు సినిమా అంతా సమజైపోయింది. ఉత్తమ్ సార్ చెప్పే ముచ్చట్లతోని ఇక బయటకి పోయినోళ్ళను లోపలికి పిలిచి ఈరం పెట్టుకున్నారు. మంత్రులను ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూర్చోవాలని బతిలాడుతున్నాడట. నిద్రపోతున్న వాళ్ళను మెల్లగా లేపి మొత్తమంతా షాయ్ ఒట్టు తాగన్నా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్నట్టు చేయురని చెప్పుకున్నాడట. మొత్తానికి గిట్ల చెప్తాం గట్ల చెప్తాం, ఇది బయటకి తీస్తాం గది బయటికి తీస్తాం అని ఎన్నో ముచ్చట్లు చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఆఖరికి ఉత్తమ ముచ్చట్లతో టైం అంతా ఖరాబ్ చేసిరు కదా అని మీటింగ్ చూసిన జనాలే అంటుర్రు. జోల జోలమ్మ జోల జేజేల జోల జేజేల జోల నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల నిత్యమల్లే